తెలుగువారి వంటలో ఇవాళ వాటర్ మిలాన్ జ్యూస్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమని మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నా. కావాల్సిన పదార్థాలు మీకు వాటర్ మిలాను, ఒక చిన్న వాటర్ మిలాన్ అయితే చిన్నదైతే మీకు ఒక వాటర్ మిలాన్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ మిలాన్ జ్యూస్లోకి కట్ చేసుకుంటే మీకు జ్యూసర్ జార్లోకి ఈజీగా గ్రైండ్ అవుతుంది. మీరు బాగా దాని కింద ఉండేది ఒలిచేసి ఇలా ఇంత సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. జ్యూస్కి కొంచెం అల్లము, ఒక ½ ఇంచ్ ఇంత అల్లము వేసుకొని ఇలా పొట్టు తీసి ఇలా మనం క్రష్ చేసి పెట్టుకోవాలి. వాటర్ మిలాన్ జ్యూస్కి షుగరు ఎక్కువ అంటే మీకు సబ్స్టెన్స్ బట్టి మీకు ఒక రవ్వ టేస్ట్ చేసి చూడండి, మీకు ఎంత షుగర్ పడుతుందో అంత మీరు తీసుకోండి. నేను ఇది మీడియం స్వీట్గా ఉంటే షుగరే అక్కర్లేదు. ఒకవేళ స్వీట్ తక్కువ ఉంటే వాటర్ మిలాను మీరు షుగర్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. లెమను ఒక చిన్న ఈ స్లైస్ అంతా జస్ట్ మీకు ఫ్లేవర్ కోసము. వాటర్ మిలాన్కి వాటర్ ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ మీకు గ్రైండ్ అయ్యేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వడగట్టేది. ఇవి కావలసిన పదార్థాలు. ముందుగా జ్యూసర్ జార్లోకి వాటర్ మిలాన్ వేసుకోవాలి, అందులోకి అల్లము, ఆ తర్వాత షుగరు. నేను హాఫ్గా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు జ్యూసర్ జారు ఎంత పడితే ఇది కూడా మీరు లెమన్ కూడా ఇలానే పిండుకొని వేసుకోవచ్చు. ఇలా పిండుకోండి. ఆ తర్వాత వాటర్ ½ గ్లాస్ వేసుకోండి, ఎందుకంటే మీకు మంచిగా గ్రైండ్ అవ్వడం కోసము. అలా వేసుకొని వడగట్టుకోండి. జ్యూసర్లో బాగా గ్రైండ్ చేసుకోవాలి. బౌల్లో మీరు వడగట్టుకోవాలి ఇలా వాటర్ మిలాన్ని, ఎందుకంటే మీకు గింజలు ఏదైనా ఉన్నా, నేను సీడ్లెస్ తీసుకున్నాను, ఎక్కువ అక్కర్లేదు. సో ఇలా వడగట్టుకొని మీరు సర్వ్ చేసుకోవడమే. బౌల్లో తీసుకున్న తర్వాత మీరు 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా గ్లాసెస్లో తీసుకొని ఇలా మీరు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా గెస్ట్లకైనా ఈ సమ్మర్ సీజన్లో కానీ ఈవెన్ వింటర్ సీజన్లో ఎప్పుడైనా మీరు ఇలా సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా వాటర్ మిలాన్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్. ఈ వీడియో చూసినందుకు